వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని చూస్తున్నారంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత చంద్రబాబు అసలు నైజం తెలుసుకున్న నాయకులు తిరిగి వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తిరిగి వైసీపీలో రావడానికి చూస్తున్నారని తెలుస్తుంది. తాజాగా ఆమె చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తనకు టికెట్ దక్కపోవడంపై ఉండవల్లి శ్రీదేవి తాజాగా స్పందించారు. జగన్తో విభేదించి టీడీపీకి మద్దతు తెలిపిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రావణ్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవికి తిరువూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. నిరాశలో కూరుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారనే అర్థం వచ్చేలా తన అధికారిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైంది అంటూ కత్తి సింబల్తో ట్వీట్ చేశారు. టికెట్ దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారని తెలుస్తుంది. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారని, జగన్ను కాదని బయటకు వచ్చి తప్పు చేశామంటూ తన అనుచరుల వద్ద శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆమె మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తిరిగి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం అందుతుంది. త్వరలోనే జగన్ను కలిసి చేసిన తప్పును అంగీకరించి తిరిగి పార్టీలో చేరడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి నమ్మించి మోసం చేసిన ఉండవల్లి శ్రీదేవిని జగన్ తిరిగి పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.